హలో అండి అందరికీ. ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక చేపను తీసుకుని శుభ్రం చేసి కడిగేద్దామండి. దానికి అటు ఇటు ఘాట్లు పెట్టుకుందాము. దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, ఫిష్ మసాలా పౌడరు వేసి ఇందులో ఒక నిమ్మకాయ పిండుకొని దీంట్లో ఆయిల్ కానీ వాటర్ కానీ వేసుకుని ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవచ్చండి. నేను ఆయిల్ వేసి మిక్స్ చేశాను. ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ వేసి దీన్ని మనం కడిగి శుభ్రం ఉంచుకున్నటువంటి చేపలకి ఈ మసాలాని బాగా పట్టేలాగా అప్లై చేద్దామండి. ఫిష్కి చేపను తీసుకున్నాను. ఈ మసాలాని చేపకి మొత్తం పట్టేటట్టు బాగా మ్యాగ్నేట్ చేద్దామండి ఫిష్కి. చూడండి, ఇలా బాగా అటు ఇటు తిప్పేసి ఫిష్కి మసాలా బాగా అప్లై చేద్దాము. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 minutes ఉంచుదామండి పక్కనే. ఉంచినా పర్వాలేదు, లేకపోతే మీకు టైం లేదనుకుంటే వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. బాగా పట్టించానండి మసాలా ఫిష్కి. మ్యాగ్నేషన్ అయిపోయింది, ఫిష్ మ్యాగ్నేషను. ఇప్పుడు దీన్ని ఒక పాన్ తీసుకుని దీనికి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి, పెద్ద ఫిష్ కాబట్టి ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఈ పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకోవడం వల్ల ఈ ఫిష్ పాన్కి అంటుకోదన్నమాట. వేసుకుని ఈ మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి ఫిష్ వేసేద్దాము. వేసేసానండి. ఈ ఫ్రై చేసినప్పుడు వస్తుందండి అరోమా, సూపర్ ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని కొద్దిగా కరివేపాకు కూడా పక్కన వేసుకున్నాను, ఇంకా స్మెల్ బాగుంటుంది అనేసి. దీన్ని బాగా ఫ్రై అయ్యే వరకు తిప్పకూడదండి. వెంటనే తిప్పేసామనుకో చేప అంటుకుంటుంది ఆ పాన్కి. ఆ పక్కన ఆయిల్ కొంచెం పైన కూడా వేసుకుందాము ఫిష్ మొత్తానికి. మరుగుతున్న ఆయిల్ ఇప్పుడు తిప్పుదామండి. చూడండి, నేను చేత్తోనే తిప్పేసాను ఫిష్ని. ఎంత ఈజీగా వచ్చేసింది అంటే చేప బాగా కాలిందనమాట అటు సైడు. ఫిష్ ఫ్రై రెడీ అండి. దీన్ని కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయ వేసుకుని తింటే బాగుంటుందండి. నాకైతే బాగా కుక్ అయింది ఫిష్. చూడండి, బాగా కుక్ అయింది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.